ఒకరోజు మీరేదైనా పని ప్రారంభిస్తే అది ఎప్పటికీ తరిగిపోదు. అది నిరంతరం పెరుగుతూనే ఉంటుంది అని మన పెద్దలు చెప్తుంటారు. ఆ రోజేంటో మీకు తెలుసా? అదే అక్షయ తృతీయ. ప్రతి సంవత్సరం వచ్చే ఈ పవిత్రమైన రోజును మనం కేవలం బంగారం కొనడానికి మాత్రమే పరిమితం చేస్తున్నాం. కానీ నిజానికి అక్షయ తృతీయ అంటే కేవలం షాపింగ్ కాదు. ఇది అపారమైన సంపదకు, తిరుగులేని అదృష్టానికి మరియు అద్భుతమైన కొత్త ప్రారంభాలకు ఒక గొప్ప వేదిక. ముందుగా అక్షయ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అక్షయ్ అంటే ఎప్పటికీ క్షీణించనిది, అంటే ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం. మన పురాణాల ప్రకారం ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మహాభారతంలో పాండవులకు ఆకలి తీర్చే అక్షయ పాత్ర లభించిన రోజు ఇదే. పవిత్రమైన గంగాదేవి స్వర్గం నుండి భూమికి అవతరించిన రోజు కూడా ఇదే. అంతేకాదు, తన పేద స్నేహితుడైన సుదాముడికి శ్రీకృష్ణ పరమాత్మ అపారమైన సంపదను ప్రసాదించిన రోజు కూడా ఇదే. అందుకే పెద్దలంటారు, ఈ రోజు మీరు చేసే పుణ్యకార్యాలు, ఇచ్చే దానాలు లేదా మీరు చేసే పెట్టుబడులు ఏవైనా సరే అవి అక్షయమై మీకు 1000 రెట్లు తిరిగి వస్తాయి. అయితే ఈ అక్షయ తృతీయ నాడు మీరు కేవలం బంగారం వెంటే పడకండి. నిజమైన అక్షయం మీ ఎదుగుదలలో ఉంది. ఒక కొత్త బిజినెస్ ఐడియా ఉందా? ఈ రోజే మొదలు పెట్టండి. కొత్తగా సేవింగ్ స్టార్ట్ చేయాలా? ఈ రోజే శ్రీకారం చుట్టండి. లేదా ఎవరికైనా సహాయం చేయాలా? వెనకాడకండి. ఈ రోజు మీరు వేసే ఒక చిన్న అడుగు రేపటి మీ అద్భుత విజయానికి పునాది అవుతుంది. ఈ అక్షయ తృతీయ రోజున మీరు ఏ కొత్త పని ప్రారంభించబోతున్నారు? నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు రియల్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో సరికొత్త వెలుగులను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.